హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాం. ఈ సాంబార్ మనకు టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ అలాగే పొంగల్ దేంట్లోకైనా ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కన్నా కూడా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసుకుని ఇడ్లీల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ హోటల్ స్టైల్ టిఫిన్స్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక 1/2 కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకుని రెండింటిని శుభ్రంగా 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మీరు పెసరపప్పు ప్లేస్లో మొత్తం కందిపప్పునైనా కూడా తీసేసుకోవచ్చు. ఇవి రెండు తీసుకోవడం వల్ల టేస్ట్ స్ట్రక్చరు బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పులోకి ఒక 3 బాగా పండిన టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసేసుకోవాలి. ఇందులోకే తగినన్ని వాటర్ పోసుకుని సరిపడినన్ని ఇవన్నీ కూడా మునిగేటట్టుగా వాటర్ పోసుకుని తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 లేదా 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. లేదంటే పప్పు మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దానికి సరిపడినన్ని నీళ్లు పోసుకుని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. మీకు తక్కువ పులుపు ఉండే చింతపండు అయితే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీకి ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ పొడి కోసం ఒక 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, ఒక 2 లేదా 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇందులోకి కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. కరివేపాకు తప్ప మిగతావన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందు మర్చిపోయాం కదా మిరియాలను ఒక 10-15 వరకు మిరియాల గింజలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ముందే యాడ్ చేసుకుంటే మాడిపోతుంది, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత మనకు ఈలోపు విజిల్స్ కూడా వచ్చేస్తుంది కుక్కర్. మూత తీసి పప్పుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని మసాలా దినుసులను వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తని పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకుని కందిపప్పు మిశ్రమంని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు ఉడికిన నీళ్ళే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు పప్పు మిశ్రమం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. సాంబార్లోకి మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, నచ్చలేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా పోపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇదే ఉల్లిపాయ ప్లేస్లో మీరు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక పచ్చిమిర్చిని చీలికల్లా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీరు టేస్ట్ దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా రసం తీసుకుని వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే మనకు ఇంకా మరింత సాఫ్ట్గా ఉంటాయి సాంబార్లోకి.
ఉల్లిపాయలు. అవి లేనప్పుడు వీటితోనైనా చేసేసుకోవచ్చు. ఇలా చింతపండుని రసం అంతా కూడా తీసేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక 40 గ్రామ్స్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. సాంబార్లోకి ఇలా లైట్గా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు మానకుండా కొద్దిగన్నా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు అలాగే టమాటా మిశ్రమంని వేసేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని సాంబార్ పొడిని కూడా వేసేసుకోవాలి. మీరు టేస్ట్ చూసుకుని దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ మనకు మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. మరీ చిక్కగా ఉంటే కనుక మనకు టిఫిన్స్ సాంబార్ కాబట్టి ఇడ్లీలు అవి సరిగా పీల్చవు. అదే మరీ పల్చగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకుంటే మనకు సాంబార్ మంచిగా మరుగుతుంది. చూసారు కదా, ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత మరుగుతూ మొదలుపెట్టింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీరను వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని సాంబార్లో సాల్ట్ అన్నీ కూడా టేస్ట్ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని ఏ సరిపోతే అవి అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసుకోవడమే. నేను వేసుకున్న కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ సాంబార్ని వేడివేడిగా టిఫిన్స్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్స్ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్లోకి వెజిటేబుల్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓన్లీ టమాటా ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా మనకు కొంచెం పలుచగా ఉంటే కనుక ఇడ్లీలు కూడా బాగా పీలుస్తాయి సాంబార్ని. అలాగే మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.